పేర్లు తీసుకోకుండా నేనే ఉన్నా, నాకే వ్యక్తిగతంగా ఒక 4-5 సంవత్సరాల కింద ఒక వ్యక్తి నన్ను టార్గెట్ చేయాలని వచ్చేసి విపరీతంగా టార్గెట్ చేసిండు, నన్ను బ్లేమ్ చేసిండు, నన్ను హంగామా చేసిండు. నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏది వాడకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోకుండా, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరికి పోకుండా, ఏ బీజేపీ వాళ్ళ దగ్గరికి పోకుండా, నన్ను నమ్ముకున్న అమ్మవారి దగ్గరికి పోయి నేను చేయాల్సిన పూజ చేసిన. నేను గుమ్మడికాయ కొట్టినా ఆయన ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళిపోయిండు. అంటే దేశాన్నే వదిలిపోయిండు. ఇంకో గుమ్మడికాయకి ఎక్కడికి పోతాడో అమ్మవారికి తెలియాలి. అంటే ఓన్లీ ఒకే ఒక గుమ్మడికాయతోటి నేను చేసిన పూజ కంప్లీట్ చేసి నా శత్రువు వీడు అనుకొని నేను టార్గెట్ చేసి గుమ్మడికాయ కొడితే ఆ వికెట్ ఎగిరిపోయి ఆస్ట్రేలియాలో పడ్డది. ఇప్పటికి 5 సంవత్సరాలు ఆస్ట్రేలియా నుండి రాలేక పీకోలేక లాక్కోలేక తెస్తున్నాడు. అంటే అంత పవర్ఫుల్గా మీరు అది చేశారు. ఎందుకు చేయను? నేను అందరితో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్, నాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ పెద్ద విషయం కాదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మై దేకులుంగా అన్నాడు, కోయి నై దేక్ సక్తే, ఎవ్వరు చూసుకోవాల్సిన పని లేదు. నిజంగా నా జ్యోతిష్యం కరెక్ట్ అయితే, నేను చేసే పూజల పవర్ కరెక్ట్ అయితే నేనే చూసుకుంటా. దీనికి వాడినో వీడినో ఉసిగొల్పి అట్లాంటి పిచ్చి పనులు చేసేది ఏం లేదు. ఆయన మీద ఇవాళ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది. హైదరాబాద్కి వస్తే ఇండియాలో దిగగానే అరెస్ట్ చేస్తారు. ప్లస్ ఆయన ఇవాళ ఆస్ట్రేలియాలో భార్య సంపాదన మీద బతుకుతున్నాడు. ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. ఆయనకు మానసికమైన వ్యాధి ఉంది, తనకు మానసికమైన వ్యాధి ఉంది. ఐడెంటిటీ క్రైసిస్ అనే మానసికమైన వ్యాధి ఉంది. వాళ్ళ బాస్ ఉంటాడు రూపేందర్ అని, ఆయన ఎవరిదైనా అయితే పని చేస్తుండో ఆయన రూపేందర్. ఇప్పుడు నేను మన ఆస్ట్రేలియాలో పోయినప్పుడు నేను 1 వీక్ ఉన్న ఆస్ట్రేలియాలో, ఎలక్షన్కి బిఫోర్ 10 days పోయినా. ఆయన పనిచేసే కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర పోతే నేను వాళ్ళ బాస్తో మాట్లాడినా, ఏంది నీకు ఈ బాధ, నాకు అర్థం కాదు, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అంటే, లేదండి వాళ్ళ ఆవిడ నా దగ్గర పనిచేస్తుంది, ఇద్దరిని తీసేద్దాం అనుకున్నా, బట్ వాడిని తీసేసిన వాడు వెళ్ళిపోయిండు, ఇప్పుడు వాళ్ళ ఆవిడ నా దగ్గర పనిచేస్తుంది, ఆమె సొమ్ము మీద వీడు బతుకుతున్నాడు, ఇంకా వాడు పిచ్చోడు అని మనం ఏమంటాము అని అన్నాడు. కానీ ఇప్పటికే ఆస్ట్రేలియాలో బీజేపీ గ్రూప్లలో వాడి గురించి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆయనకున్న వీసా మీద కంప్లైంట్ చేయడానికి ఆస్ట్రేలియా విదేశాంగానికి వాళ్ళందరికీ గొడవ నడుస్తుంది. అంటే లోకల్లో కూడా మన బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతారు. వీళ్ళు చేసే పనుల వల్ల పిచ్చెత్తుంది వాళ్ళకు కూడా, మనలా ఉండదు ఇతర దేశాల్లో. ఎంబడే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మన ఆస్ట్రేలియా పోయినప్పుడు నేను మొత్తం తిరిగినాం. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని ఉంటారు, ప్లస్ రాజు గారు అని బిల్డర్ ఉన్నాడు అక్కడ, వంశీ రెడ్డి అని ఉన్నాడు, ఇంకో అతను వంశీ గారు ఉన్నారు, తర్వాత అనిల్ గారు అని అక్కడ దోసా హట్ ఉంది ఆస్ట్రేలియాలో, 25 బ్రాంచులు ఫేమస్. వీళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకున్నప్పుడు నేను ఈయన పనిచేసే ఆఫీస్ దగ్గరికి పోయి ఒక 10 నిమిషాలు ఆగి ఆఫీస్ చూసి, బట్ నేను అడిగినప్పుడు లేడండి ఆయన తీసేశారు అని చెప్పారు. అంటే జనరల్గా ఎట్లుంటుందంటే వాళ్ళ టైం, ఇప్పుడు కొంతమంది ఆ జీవచవన బ్రతకడానికి అలవాటు పడతారు, అందరూ అట్లా పడలేరు కదా. ఇప్పుడు మన దేశంలో బతికినట్టు చాలా దేశాలలో చాలా ఘోరంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు, మనం చూడడానికి మనకు బాధాకరంగా. అంటే శత్రువు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్న, రేపొద్దున ఇంకా ఫోర్స్ఫుల్గా మీ పైన రావడానికి 2 గుమ్మడికాయలు కొడతాం. 2 గుమ్మడికాయలు కొడతాం. ఏం జరుగుతుంది అప్పుడు? అదే ఇప్పుడు ఈసారి అంటే ఆస్ట్రేలియాలో పడ్డాడు, ఇక నెక్స్ట్ టైం పడేది ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇక అంటే మంత్రంలోనే ఉంటుంది, భగాలముకి వాక్ దిగ్బంధనం అంటాం. అంటే మన గురించి మాట్లాడడం బంద్ అవుతుంది. రెండోది పలాయనం, అంటే ఉన్న చోటు నుండి పారిపోవడం. ఎందుకంత కోపం ఇద్దరికి? కోపం కాదు నేను అనేది, నేను వాడి గురించి మాట్లాడతా, ఇది నథింగ్ నా ముందర. పేరు కూడా ప్రస్తావించకుండా అవసరం లేదు. అంటే పాపం ఏదో ఎగ్జిస్టింగ్ క్రైసిస్లో ఉన్నాడు, ఆయన గురించి నేను మాట్లాడమేమో. కానీ నేను అనేది అందరి గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ శత్రువులు అనేవాళ్ళు, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అంటే ఏందండి మీరు కామాఖ్య పూజలు చేస్తారు, మీకే సీన్ లేదు, మీరేం చేస్తారు అంటారని అనకముందు చెప్తున్నా. అంటే నేను చేసిన పూజ వల్ల నా శత్రువులు ఎలాగైతే పారిపోయినరో, అలాగే రేపు రాజకీయ నాయకులు చేసేటువంటి పూజల వల్ల వాళ్ళ యొక్క శత్రువులు బాధింపబడతారు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం.